జై శ్రీకృష్ణ. ఇప్పుడు మనం 18 శ్లోకాలని నేర్చుకుందాం. 1వ అధ్యాయం నుంచి 18 అధ్యాయాల దాకా ఒక్కొక్క శ్లోకం చొప్పున 18 శ్లోకాలు ఉంటాయన్నమాట. అవి నేర్చుకుందాం. మీరు వాటిని తప్పకుండా అధ్యయనం చేయండి, ఆచరణ చేయండి. చూద్దామా ఒకసారి. మాకు ఇవి మా నాన్నగారు నాంపల్లిలో ఉండగా 75 ఏళ్ల క్రితం, మా నాంపల్లి వాళ్ళే కాకుండా ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలామంది వందల మంది వస్తుండేవారు అనమాట ఆ చిన్న ఇంట్లోకి. అందరికీ నిష్కల్మసంగా నిశ్చలంగా ఎంత బాగా నేర్పించారో అందరికీ. ఇప్పటికీ కూడా వారందరూ కూడా మమ్మల్ని అనుకుంటూ ఉంటారు మా నాన్నగారి గురించి అనమాట. ఈరోజు కూడా ఆయన లేరు, ఇది కూడా చాలా ఏళ్ళైంది, 50 ఏళ్ళు అయిపోయింది. అది మీకు చెప్పాలని అనిపించింది. ఆయన ఇచ్చిన ప్రసాదం కూడా మీ అందరికీ అందిద్దామన్న ఆశతోటి మొదలు పెడుతున్నానమ్మా. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యశాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః శనైః శనైరుపరమే బుద్ధ్యాధుతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరస్తదా ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యప్రయాతి త్యజం దేహం సయాతి పరమాం గతిం అనన్యాశ్చింతయం త్వామాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి అహం. అథవా బహునైతేన కిం జ్ఞానేన తవార్జున ఇష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంసేన స్థితో జగతు మత్కర్మ కున్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవ అనపేక్ష సుధీర్దక్ష ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానో